హలో అండి, అందరూ బాగున్నారు కదా. మళ్ళీ ఒక కమ్మటి పద్యము, తియ్యటి పద్యము, వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మరో తియ్యటి పద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో ఒకసారి చూసేద్దామా. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని కాలమొక్క రీతి కడపవలయు విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా విశ్వదాభిరామ వినురవేమ. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. ఒక్కసారి ఈ పద్యం చూసి పద్యం రాసేసుకుని తర్వాత భావం కూడా చూసేద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. కాలమొక్క రీతి కడపవలె. విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా. విజయుడు దప్పి విరటుని కొల్వడా. విశ్వదాభిరామ విజయుడిమ్ముదప్పి విరటుని కొలవడా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సమస్త సంపదలిచ్చునట్టి, భోగములన్నా సంపదలన్నా ఒకటి. పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంచపాండవులందుగల అర్జునుడు పంచపాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి
తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా? విరటుని కొలువు యందు ఉండలేదా? అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడిచి ఆడంబరములను దిగులును విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బెంబేలు ఎత్తుకోకూడదు అనమాట. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఇల్లు సీజ్ చేశారేంటి, ఆస్తులన్నీ తీసేసుకున్నారేంటి గవర్నమెంట్, ఏంటి మనం రోడ్డు మీద పడిపోయాం అని బెంబేలు ఎత్తుకోకుండా మళ్ళీ మనం గెలుచుకుంటాం, మళ్ళీ మనం సంపాదించుకుంటాం అనే ధైర్యంతో, చెట్టు కింద అయినా సరే ఎంతో ధైర్యంతో, సాహసంతో, దిగులు పడిపోకూడదు, దిగులు పడి బెంబేలు ఎత్తుకోకుండా ఎంతో ధైర్యంతో ఉండాలట. దిగులుని విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. ధైర్యంగా కాలం గడపాలి కానీ భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎలా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మన మైండ్ పాడు చేసుకోకూడదు అన్నమాట. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. నువ్వు సంపాదించినప్పుడు అరే ఎంత వచ్చిందిరా, ఇంత సొమ్ము ఎవరినో తొక్కేస్తేనే వచ్చింది అని. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది న్యాయంగా సంపాదించామంటే ఎవ్వరూ నమ్మరు. అన్యాయంగా సంపాదించాడు కనుక ఇంత సొమ్ము వచ్చింది అని అంటారు. అదే సొమ్ము పోయినప్పుడు అన్యాయం సంపాదించాడు అందుకే పోయింది అనుకుంటారు. కానీ మనకి పైన రాసుకుని వస్తాం. మనం ఎవరికో రుణపడి ఉన్నప్పుడు అది వెళ్ళిపోక తప్పదు. కాబట్టి అది పోయినప్పుడు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండి మనం మళ్ళీ ఒక మెట్టి ఎక్కుతాము, మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తాము, పూర్వ వైభోగం మనకి వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో ఉండాలే. కానీ అరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందేంటి మనకి, ఇప్పుడు ఎలాగా అసలు బతకడం ఎలాగా అని అధైర్యపడిపోయి బెంబేలు పడితే వచ్చేవి రోగాలు తప్ప ఇంకా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లస్ మనుషులు కావాలి, ఎవరు మన దగ్గర ఉండరు. కాబట్టి ఎంతటి కష్టమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మనం సాధిస్తామని 100% నమ్మకంతో ఉన్నట్లయితే మళ్ళీ విరాట్ రాజు కొలువు నుంచి బయటికి వెళ్ళిపోయి అర్జునుడు తన రాజ్యముని ఎలా సంపాదించుకున్నాడో మనం కూడా తిరిగి మన సంపదలు మనం సంపాదించుకుని మన పూర్వ వైభోగాన్ని తెచ్చుకోగలుగుతాం. అదే బెంబేలు పడిపోయి అధైర్యపడిపోయి ఉన్నట్టయితే రాజ్యాలు ఆస్తులు తర్వాత సంగతి కానీ హాస్పిటల్ పాలవుతాం అన్నమాట. అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు అని చెప్పి వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియు మాని కాలమొక్క రీతి కడపవలయు. కాలం ఒక్క రీతి, ఇదివరకు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆస్తులు ఉన్నా, రాజ్యాలు ఉన్నా, ఏమున్నా లేకపోయినా కూడా ఇప్పుడు లేకపోతే ఏమైంది,
మొన్నటిదాకా అనుభవించాం కదా, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఫీల్ అవుదాం మనం అని అనుకోవాలి తప్ప అయ్యో అవన్నీ పోయాయి, అదంతా పోయింది, ఇప్పుడు ఎలాగా మన జీవితం అని మాత్రం ఎవరూ అనుకోకూడదు. విజయుడిమ్ము తప్పి విరటుని కొల్వడా, వాళ్ళు అసలు ఎంత పెద్ద రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో పడిన వాళ్ళకంటే మన ఆస్తులు ఎంత, మనం ఎంత, అది పోతే మనం మళ్ళీ సంపాదించుకోవడానికి ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంచ పాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువుయందు ఉండలేదా? రాజులు ఏకంగా ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజులే రాజ్యాన్ని పోగొట్టేసుకుని, ఆస్తులన్నీ పోగొట్టేసుకుని, కట్టు బట్టలతో అడవుల పాలయ్యి, పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మారు పేర్లతో వేరే రాజ్యంలో ఊడిగం చేయడానికి కూడా సిద్ధపడి, ఎంతోమంది ఇక్కడ దాసీలు పని వాళ్ళతో పనులు చేయించుకున్న అర్జునుడు వేరే రాజు కొలువులోకి వెళ్ళి పేరు మార్చుకుని, నేను ఫలానా అని చెప్పి మార్చుకుని వాళ్ళ రాజ్యంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉండలేదా? అర్జునుడేముంది, పంచపాండవులు చేసింది అదే, ద్రౌపది దాసీగా చేసింది. ఇంత రాజ్యాన్ని ఉన్న వాళ్ళే వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఏముంది, ఏదన్నా దొంగతనం జరిగి మొత్తం ఆస్తి ఎవరన్నా తీసుకెళ్ళిపోయినా మొత్తం అయితే తీసుకెళ్ళిపోలేరు కదా, ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకెళ్తారు, విలువైన వస్తువులు ఏవో తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మన ఇల్లు కాలిపోయిన వాళ్ళు, వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళేం చేయాలి? అందుకే వాళ్ళతో పోల్చుకొని అరే వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం, మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. లేదా పూర్తిగా మనకే అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఓకే రైట్, ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసింది, ఎవరో చేసింది కాదు కదా ఇది, ఓకే రైట్, 4 రోజులు మనం సర్దుకుందాం, 5వ రోజు నుంచి మన పని మనమే మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ మన సంపాదన మనది, మన తిండి మనది, మన పనులు మనకే ఉంటాయి అనుకుని ఉండాలే తప్ప అర్జునుడు అంతటి వాళ్ళు, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేసి వేరే రాజ్యాలలో పేర్లు కూడా చెప్పుకోకుండా మారు పేర్లతో వాళ్ళకి దాసీలుగా పనిచేసిన వైనంతో చూసుకుంటే మనం ఎంత ఉండలేదా? అట్లే విరటుని కొలువు ఎందు ఉండలేదా? అర్జునుడు వెళ్ళి విరటుని కొలువులో ఉండలేదు. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు, మనం ఉండే స్థానము, మన గౌరవం కొంచెం తగ్గినప్పుడు, మనకి మర్యాద ఇవ్వనప్పుడు, మనం కోరుకున్నవి మనకి దక్కనప్పుడు, మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన దగ్గర తిన్న వాళ్ళే, మన కింద బతికిన వాళ్ళే మనల్ని హింసించి తూలనాడి మాటలాడి బయటికి వచ్చేసే పరిస్థితి కల్పించినప్పుడు, దిగులును విడిచి స్థానము తప్పినప్పుడు, అలాంటి చోట ఉండలేనప్పుడు మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది కదా, ఆత్మాభిమానం చంపుకుని వాళ్ళతో మాటలు పడుతూ వాళ్ళతోనే వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ ఉండలేం కదా. అలాంటప్పుడు మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు స్థానం అవుతుంది, స్థానచలనం అవుతుంది. ఉన్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత అధికారం, ఇప్పుడున్నంత రిలేషన్ ఏవి కూడా ఉండవన్నప్పుడు ఏం చేయాలట? తన స్థానము తప్పినప్పుడు, ఆ స్థానం వదిలేసి మన ఆత్మాభిమానం కోసం మనం బయటికి వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు, ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉండకపోయినా దిగులును విడిచి, ఆడంబరములను దిగులును విడిచి, అక్కడున్న ఫెసిలిటీసే మళ్ళీ కావాలి అంటే మనకి రావు కనుక అవన్నీ పక్కన పెట్టేసి అసలు దిగులు అనేది లేకుండా ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని బాధ ఉంటుంది ఎవరికైనా. కానీ 1 రోజు 2 రోజులు ఆలోచించి మళ్ళీ నిలబడాలి, మళ్ళీ మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి కృషి చేయాలి తప్ప అరే ఎవరూ లేరు, ఎవరూ నాకు సహాయపడట్లేదు, ఉన్నవన్నీ వదులుకున్నాను అని దిగులు పడుతూ కూర్చున్నట్లయితే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుని, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని అంతని వదిలేసి, దాసీలను వదిలేసి వెళ్ళి వేరే కొలువులో దాసులుగా పనిచేశారు. మనం ఎంత, మనకున్న ఆస్తి ఎంత, మనం ఎంత, మన రిలేషన్స్ ఏమున్నాయి?
అనుకుని మనం మళ్ళీ మనకి మనమే ధైర్యం చెప్పుకొని మన ఆత్మాభిమానం వదులుకోము కనుక మన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చి మళ్ళీ మనం ఏదో ఒక పని మొదలుపెట్టి మన స్థానంలో మనం నిలబడాలి. ఏ స్థానం నుంచి మనం బయటకు వచ్చామో ఆ స్థానం కంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించినప్పుడు అందరూ ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, అందరూ బాగున్నారు కదా. మళ్ళీ ఒక కమ్మటి పద్యము, తియ్యటి పద్యము, వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మరో తియ్యటి పద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో ఒకసారి చూసేద్దామా. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని కాలమొక్క రీతి కడపవలయు విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా విశ్వదాభిరామ వినురవేమ. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. ఒక్కసారి ఈ పద్యం చూసి పద్యం రాసేసుకుని తర్వాత భావం కూడా చూసేద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. కాలమొక్క రీతి కడపవలె. విజయుడిమ్ము దప్పి విరటుని కొల్వడా. విజయుడు దప్పి విరటుని కొల్వడా. విశ్వదాభిరామ విజయుడిమ్ము దప్పి విరటుని కొలవడా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సమస్త సంపదలిచ్చునట్టి, భోగములన్నా సంపదలన్నా ఒకటి. పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంచపాండవులందు గల అర్జునుడు
పంచపాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా? విరటుని కొలువు యందు ఉండలేదా? అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బెంబేలు ఎత్తుకోకూడదు అనమాట. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఇల్లు సీజ్ చేశారేంటి, ఆస్తులన్నీ తీసేసుకున్నారేంటి గవర్నమెంట్, ఏంటి మనం రోడ్డు మీద పడిపోయాం అని బెంబేలు ఎత్తుకోకుండా మళ్ళీ మనం గెలుచుకుంటాం, మళ్ళీ మనం సంపాదించుకుంటాం అనే ధైర్యంతో, చెట్టు కింద అయినా సరే ఎంతో ధైర్యంతో, సాహసంత దిగులు పడిపోకూడదు, దిగులు పడి బెంబేలు ఎత్తుకోకుండా ఎంతో ధైర్యంతో ఉండాలట. దిగులుని విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. ధైర్యంగా కాలం గడపాలి కానీ భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎలా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మన మైండ్ పాడు చేసుకోకూడదు అనమాట. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు, నువ్వు సంపాదించినప్పుడు అరే ఎంత వచ్చిందిరా, ఇంత సొమ్ము ఎవరినో తొక్కేస్తేనే వచ్చింది అని. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది న్యాయంగా సంపాదించామంటే ఎవ్వరూ నమ్మరు. అన్యాయంగా సంపాదించాడు కనుక ఇంత సొమ్ము వచ్చింది అని అంటారు. అదే సొమ్ము పోయినప్పుడు అన్యాయం సంపాదించాడు అందుకే పోయింది అనుకుంటారు. కానీ మనకి పైన రాసుకుని వస్తాం, మనం ఎవరికో రుణపడి ఉన్నప్పుడు అది వెళ్ళిపోక తప్పదు. కాబట్టి అది పోయినప్పుడు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండి మనం మళ్ళీ ఒక మెట్టి ఎక్కుతాము, మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తాము, పూర్వ వైభోగం మనకి వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో ఉండాలే. కానీ అరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందేంటి మనకి, ఇప్పుడు ఎలాగా అసలు బతకడం ఎలాగా అని అధైర్యపడిపోయి బెంబేలు పడితే వచ్చేవి రోగాలు తప్ప ఇంకా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లస్ మనుషులు కావాలి, ఎవరు మన దగ్గర ఉండరు. కాబట్టి ఎంతటి కష్టమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మనం సాధిస్తామని 100% నమ్మకంతో ఉన్నట్లయితే మళ్ళీ విరాట్ రాజు కొలువు నుంచి బయటికి వెళ్ళిపోయి అర్జునుడు తన రాజ్యముని ఎలా సంపాదించుకున్నాడో మనం తిరిగి మన సంపదలు మనం సంపాదించుకుని మన పూర్వ వైభోగాన్ని తెచ్చుకోగలుగుతాం. అదే బెంబేలు పడిపోయి అధైర్యపడిపోయి ఉన్నట్టయితే రాజ్యాలు ఆస్తులు తర్వాత సంగతి కానీ హాస్పిటల్ పాలవుతాం అనమాట. అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు అని చెప్పి వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం.
ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియు మారి కాలమొక్క రీతి కడపవలయు. కాలం ఒక్క రీతి. ఇదివరకు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆస్తులు ఉన్నా, రాజ్యాలు ఉన్నా, ఏమున్నా లేకపోయినా కూడా ఇప్పుడు లేకపోతే ఏమైంది, మొన్నటి దాకా అనుభవించాం కదా, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఫీల్ అవుదాం మనం అని అనుకోవాలి తప్ప అయ్యో అవన్నీ పోయాయి, అదంతా పోయింది, ఇప్పుడు ఎలాగ మన జీవితం అని మాత్రం ఎవరూ అనుకోకూడదు. విజయుడిమ్ము తప్పి విరటుని కొల్వడా. వాళ్ళెంత అసలు ఎంత పెద్ద రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో పడిన వాళ్ళకంటే మన ఆస్తులు ఎంత, మనం ఎంత, అది పోతే మనం మళ్ళీ సంపాదించుకోవడానికి ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంచ పాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా. రాజులు ఏకంగా ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజులే రాజ్యాన్ని పోగొట్టేసుకుని, ఆస్తులన్నీ పోగొట్టేసుకుని, కట్టు బట్టలతో అడవుల పాలయ్యి, పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మారు పేర్లతో వేరే రాజ్యంలో ఊడిగం చేయడానికి కూడా సిద్ధపడి ఎంతోమంది ఇక్కడ దాసీలు పని వాళ్ళతో పనులు చేయించుకున్న అర్జునుడు వేరే రాజు కొలువులోకి వెళ్ళి పేరు మార్చుకుని, నేను ఫలానా అని చెప్పి మార్చుకుని వాళ్ళ రాజ్యంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉండలేదా. అర్జునుడేముంది, పంచపాండవులు చేసింది అదే, ద్రౌపది దాసీగా చేసింది. ఇంత రాజ్యాన్ని ఉన్న వాళ్ళే వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఏముంది, ఏదన్నా దొంగతనం జరిగి మొత్తం ఆస్తి ఎవరన్నా తీసుకెళ్ళిపోయినా మొత్తం అయితే తీసుకెళ్ళిపోలేరు కదా, ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకెళ్తారు, విలువైన వస్తువులు ఏవో తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మన ఇల్లు కాలిపోయిన వాళ్ళు, వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళు, వాళ్ళేం చేయాలి, అందుకే వాళ్ళతో పోల్చుకొని అరే వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం, మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. లేదా పూర్తిగా మనకే అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఓకే రైట్, ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసింది, ఎవరో చేసింది కాదు కదా ఇది, ఓకే రైట్, 4 రోజులు మనం సర్దుకుందాం, 5వ రోజు నుంచి మన పని మనమే మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ మన సంపాదన మనది, మన తిండి మనది, మన పనులు మనకే ఉంటాయి అనుకుని ఉండాలే తప్ప అర్జునుడు అంతటి వాళ్ళు, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేసి వేరే రాజ్యాలలో పేర్లు కూడా చెప్పుకోకుండా మారు పేర్లతో వాళ్ళకి దాసీలుగా పనిచేసిన వైనంతో చూసుకుంటే మనం ఎంత ఉండలేదా. అట్లే విరటుని కొలువు యందు ఉండలేదా, అర్జునుడు వెళ్ళి విరటుని కొలువులో ఉండలేదు. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు, మనం ఉండే స్థానము, మన గౌరవం కొంచెం తగ్గినప్పుడు, మనకి మర్యాద ఇవ్వనప్పుడు, మనం కోరుకున్నవి మనకి దక్కనప్పుడు, మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన దగ్గర తిన్న వాళ్ళే, మన కింద బతికిన వాళ్ళే మనల్ని హింసించి తూలనాడి మాటలాడి బయటికి వచ్చేసే పరిస్థితి కల్పించినప్పుడు, దిగులును విడిచి స్థానము తప్పినప్పుడు, అలాంటి చోట ఉండలేనప్పుడు మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది కదా, ఆత్మాభిమానం చంపుకుని వాళ్ళతో మాటలు పడుతూ వాళ్ళతోనే వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ ఉండలేం కదా. అలాంటప్పుడు మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు స్థానం అవుతుంది, స్థానచలనం అవుతుంది. ఉన్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత అధికారం, ఇప్పుడున్నంత రిలేషన్ ఏవి కూడా ఉండవన్నప్పుడు ఏం చేయాలట, తన స్థానము తప్పినప్పుడు, ఆ స్థానం వదిలేసి మన ఆత్మాభిమానం కోసం మనం బయటికి వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు, ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉండకపోయినా దిగులును విడిచి, ఆడంబరములను దిగులును విడిచి, అక్కడున్న ఫెసిలిటీసే మళ్ళీ కావాలి అంటే మనకి రావు కనుక అవన్నీ పక్కన పెట్టేసి అసలు దిగులు అనేది లేకుండా ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఎలాగ ఏంటి మన పరిస్థితి అని బాధ ఉంటుంది.
ఎవరికైనా. కానీ ఒక రోజు 2 రోజులు ఆలోచించి మళ్ళీ నిలబడాలి, మళ్ళీ మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి కృషి చేయాలి తప్ప అరే ఎవరూ లేరు, ఎవరూ నాకు సహాయపడట్లేదు, ఉన్నవన్నీ వదులుకున్నాను అని దిగులు పడుతూ కూర్చున్నట్లయితే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుని పంచపాండవులంతటి వాళ్ళు రాజ్యాన్ని అంతని వదిలేసి, దాసీలను వదిలేసి వెళ్ళి వేరే కొలువులో దాసులుగా పనిచేశారు. మనం ఎంత, మనకున్న ఆస్తి ఎంత, మనం ఎంత, మన రిలేషన్స్ ఏమున్నాయి అనుకుని మనం మళ్ళీ మనకి మనమే ధైర్యం చెప్పుకొని మన ఆత్మాభిమానం వదులుకోము కనుక మన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చి మళ్ళీ మనం ఏదో ఒక పని మొదలుపెట్టి మన స్థానంలో మనం నిలబడాలి. ఏ స్థానం నుంచి మనం బయటకు వచ్చామో ఆ స్థానం కంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించినప్పుడు అందరూ ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, అందరూ బాగున్నారు కదా. మళ్ళీ ఒక కమ్మటి పద్యము, తియ్యటి పద్యము, వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మరో తియ్యటి పద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో ఒకసారి చూసేద్దామా. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని కాలం ఒక్క రీతి కడపవలయు విజయుడిమ్ము దప్పి విరటుని కొల్వడా విశ్వదాభిరామ వినురవేమ. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. ఒక్కసారి ఈ పద్యం చూసి పద్యం రాసేసుకుని తర్వాత భావం కూడా చూసేద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. కాలమొక్క రీతి కడపవలె. విజయుడిమ్ము దప్పి విరటుని కొల్వడా. విజయుడు దప్పి విరటుని కొల్వడా. విశ్వదాభిరామ విజయుడిమ్ము దప్పి విరటుని కొలవడా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ. సమస్త సంపదలిచ్చునట్టి, భోగములన్నా సంపదలన్నా ఒకటి. పరమాత్మకు
ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పంచపాండవులందుగల అర్జునుడు పంచపాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా. విరటుని కొలువు యందు ఉండలేదా. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బెంబేలు ఎత్తుకోకూడదు అనమాట. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఇల్లు సీజ్ చేశారేంటి, ఆస్తులన్నీ తీసేసుకున్నారేంటి గవర్నమెంట్, ఏంటి మనం రోడ్డు మీద పడిపోయాం అని బెంబేలు ఎత్తుకోకుండా మళ్ళీ మనం గెలుచుకుంటాం, మళ్ళీ మనం సంపాదించుకుంటాం అనే ధైర్యంతో, చెట్టు కింద అయినా సరే ఎంతో ధైర్యంతో, సాహసంతో, దిగులు పడిపోకూడదు, దిగులు పడి బెంబేలు ఎత్తుకోకుండా ఎంతో ధైర్యంతో ఉండాలట. దిగులుని విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. ధైర్యంగా కాలం గడపాలి కానీ భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎలాగ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మన మైండ్ పాడు చేసుకోకూడదు అనమాట. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. నువ్వు సంపాదించినప్పుడు అరే ఎంత వచ్చిందిరా, ఇంత సొమ్ము ఎవరినో తొక్కేస్తేనే వచ్చింది అని. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది న్యాయంగా సంపాదించామంటే ఎవ్వరూ నమ్మరు. అన్యాయంగా సంపాదించాడు కనుక ఇంత సొమ్ము వచ్చింది అని అంటారు. అదే సొమ్ము పోయినప్పుడు అన్యాయం సంపాదించాడు అందుకే పోయింది అనుకుంటారు. కానీ మనకి పైన రాసుకుని వస్తాం. మనం ఎవరికో రుణపడి ఉన్నప్పుడు అది వెళ్ళిపోక తప్పదు. కాబట్టి అది పోయినప్పుడు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండి మనం మళ్ళీ ఒక మెట్టి ఎక్కుతాము, మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తాము, పూర్వ వైభోగం మనకి వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో ఉండాలే. కానీ అరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందేంటి మనకి, ఇప్పుడు ఎలాగా అసలు బతకడం ఎలాగా అని
అధైర్యపడిపోయి బెంబేలు పడితే వచ్చేవి రోగాలు తప్ప ఇంకా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లస్ మనుషులు కావాలి, ఎవరు మన దగ్గర ఉండరు. కాబట్టి ఎంతటి కష్టమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మనం సాధిస్తామని 100% నమ్మకంతో ఉన్నట్లయితే మళ్ళీ విరాట్ రాజు నుంచి బయటికి వెళ్ళిపోయి అర్జునుడు తన రాజ్యముని ఎలా సంపాదించుకున్నాడో మనం తిరిగి మన సంపదలు మనం సంపాదించుకుని మన పూర్వ వైభోగాన్ని తెచ్చుకోగలుగుతాం. అదే బెంబేలు పడిపోయి అధైర్యపడిపోయి ఉన్నట్టయితే రాజ్యాలు ఆస్తులు తర్వాత సంగతి కానీ హాస్పిటల్ పాలవుతాం అనమాట. అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు అని చెప్పి వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియు మారి కాలమొక్క రీతి కడపవలయు. కాలమొక్క రీతి, ఇదివరకు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆస్తులు ఉన్నా, రాజ్యాలు ఉన్నా, ఏమున్నా లేకపోయినా కూడా ఇప్పుడు లేకపోతే ఏమైంది, మొన్నటిదాకా అనుభవించాం కదా, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఫీల్ అవుదాం మనం అని అనుకోవాలి తప్ప అయ్యో అవన్నీ పోయాయి, అదంతా పోయింది, ఇప్పుడు ఎలాగ మన జీవితం అని మాత్రం ఎవరూ అనుకోకూడదు. విజయుడిమ్ము తప్పి విరటుని కొల్వడా. అసలు ఎంత పెద్ద రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో పడిన వాళ్ళకంటే మన ఆస్తులు ఎంత, మనం ఎంత, అది పోతే మనం మళ్ళీ సంపాదించుకోవడానికి ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంచ పాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా. రాజులు ఏకంగా ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజులే రాజ్యాన్ని పోగొట్టేసుకుని, ఆస్తులన్నీ పోగొట్టేసుకుని, కట్టు బట్టలతో అడవుల పాలయ్యి, పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మారు పేర్లతో వేరే రాజ్యంలో ఊడిగం చేయడానికి కూడా సిద్ధపడి ఎంతోమంది ఇక్కడ దాసీలు పని వాళ్ళతో పనులు చేయించుకున్న అర్జునుడు వేరే రాజు కొలువులోకి వెళ్ళి పేరు మార్చుకుని, నేను ఫలానా అని చెప్పి మార్చుకుని వాళ్ళ రాజ్యంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉండలేదా. అర్జునుడేముంది, పంచపాండవులు చేసినది అదే, ద్రౌపది దాసీగా చేసింది. ఇంత రాజ్యాన్ని ఉన్నవాళ్ళే వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఏముంది, ఏదన్నా దొంగతనం జరిగి మొత్తం ఆస్తి ఎవరన్నా తీసుకెళ్ళిపోయినా మొత్తం అయితే తీసుకెళ్ళిపోలేరు కదా, ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకెళ్తారు, విలువైన వస్తువులు ఏవో తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మన ఇల్లు కాలిపోయిన వాళ్ళు, వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళు, వాళ్ళేం చేయాలి, అందుకే వాళ్ళతో పోల్చుకొని అరే వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం, మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. లేదా పూర్తిగా మనకే అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఓకే రైట్, ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసింది, ఎవరో చేసింది కాదు కదా ఇది, ఓకే రైట్, 4 రోజులు మనం సర్దుకుందాం, 5వ రోజు నుంచి మన పని మనమే మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ మన సంపాదన మనది, మన తిండి మనది, మన పనులు మనకే ఉంటాయి అనుకుని ఉండాలే తప్ప అర్జునుడు అంతటి వాళ్ళు, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేసి వేరే రాజ్యాలలో పేర్లు కూడా చెప్పుకోకుండా మారు పేర్లతో వాళ్ళకి దాసీలుగా పనిచేసిన వైనంతో చూసుకుంటే మనం ఎంత ఉండలేదా. అట్లే విరటుని కొలువు యందు ఉండలేదా, అర్జునుడు వెళ్ళి విరటుని కొలువులో ఉండలేదు. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు, మనం ఉండే స్థానము, మన గౌరవం కొంచెం తగ్గినప్పుడు, మనకి మర్యాద ఇవ్వనప్పుడు, మనం కోరుకున్నవి మనకి దక్కనప్పుడు, మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన దగ్గర తిన్న వాళ్ళే, మన కింద బతికిన వాళ్ళే మనల్ని హింసించి తూలనాడి మాటలాడి బయటికి వచ్చేసే పరిస్థితి కల్పించినప్పుడు, దిగులును విడిచి స్థానము తప్పినప్పుడు, అలాంటి చోట ఉండలేనప్పుడు మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది కదా, ఆత్మాభిమానం చంపుకుని వాళ్ళతో మాటలు పడుతూ వాళ్ళతోనే వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ ఉండలేం కదా. అలాంటప్పుడు మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు స్థానం అవుతుంది, స్థానచలనం అవుతుంది. ఉన్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత అధికారం, ఇప్పుడున్న
రిలేషన్ ఏవి కూడా ఉండవన్నప్పుడు ఏం చేయాలట? తన స్థానము తప్పినప్పుడు ఆ స్థానం వదిలేసి మన ఆత్మాభిమానం కోసం మనం బయటికి వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు, ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉండకపోయినా దిగులును విడిచి, ఆడంబరములను దిగులును విడిచి, అక్కడున్న ఫెసిలిటీసే మళ్ళీ కావాలి అంటే మనకి రావు గనక అవన్నీ పక్కన పెట్టేసి అసలు దిగులు అనేది లేకుండా ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఎలాగ ఏంటి మన పరిస్థితి అని బాధ ఉంటుంది ఎవరికైనా. కానీ 1 రోజు 2 రోజులు ఆలోచించి మళ్ళీ నిలబడాలి, మళ్ళీ మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి కృషి చేయాలి తప్ప అరే ఎవరూ లేరు, ఎవరూ నాకు సహాయపడట్లేదు, ఉన్నవన్నీ వదులుకున్నాను అని దిగులు పడుతూ కూర్చున్నట్లయితే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుని పంచపాండవులంతటి వాళ్ళు రాజ్యాన్ని అంతని వదిలేసి, దాసీలను వదిలేసి వెళ్ళి వేరే కొలువులో దాసులుగా పనిచేశారు. మనం ఎంత? మనకున్న ఆస్తి ఎంత? మనం ఎంత? మన రిలేషన్స్ ఏమున్నాయి అనుకుని మనం మళ్ళీ మనకి మనమే ధైర్యం చెప్పుకొని మన ఆత్మాభిమానం వదులుకోము కనుక మన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చి మళ్ళీ మనం ఏదో ఒక పని మొదలుపెట్టి మన స్థానంలో మనం నిలబడాలి. ఏ స్థానం నుంచి మనం బయటకు వచ్చామో ఆ స్థానం కంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించినప్పుడు అందరూ ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, అందరూ బాగున్నారు కదా? మళ్ళీ ఒక కమ్మటి పద్యము, తియ్యటి పద్యము, వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మరో తియ్యటి పద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో ఒకసారి చూసేద్దామా? ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని కాలమొక్కరీతి కడపవలయు, విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా, విశ్వదాభిరామ వినురవేమ. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. ఒక్కసారి ఈ పద్యం చూసి పద్యం రాసేసుకుని తర్వాత భావం కూడా చూసేద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. కాలమొక్కరీతి కడపవలెను. విజయుడిమ్ము దప్పి విరటుని కొల్వడా. విజయుడు దప్పి విరటుని కొల్వడా. విశ్వదాభిరామ విజయుడిమ్ము దప్పి విరటుని కొలవడా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సమస్త సంపదలిచ్చునట్టి, భోగములన్నా సంపదలన్నా ఒకటి. పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పంచపాండవులందు గల అర్జునుడు పంచపాండవులందు గల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా? విరటుని కొలువు యందు ఉండలేదా? అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడిచి ఆడంబరములను దిగులును విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బెంబేలు ఎత్తుకోకూడదు అనమాట. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఇల్లు సీజ్ చేశారేంటి, ఆస్తులన్నీ తీసేసుకున్నారేంటి గవర్నమెంట్, ఏంటి మనం రోడ్డు మీద పడిపోయాం అని బెంబేలు ఎత్తుకోకుండా మళ్ళీ మనం గెలుచుకుంటాం, మళ్ళీ మనం సంపాదించుకుంటాం అనే ధైర్యంతో, చెట్టు కింద అయినా సరే ఎంతో ధైర్యంతో, సాహసంతో, దిగులు పడిపోకూడదు, దిగులు పడి బెంబేలు ఎత్తుకోకుండా ఎంతో ధైర్యంతో ఉండాలట. దిగులుని విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. ధైర్యంగా కాలం గడపాలి కానీ భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎలాగ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మన మైండ్ పాడు చేసుకోకూడదు అనమాట.
అనుకునేవాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. నువ్వు సంపాదించినప్పుడు అరే ఎంత వచ్చిందిరా, ఇంత సొమ్ము ఎవరినో తొక్కేస్తేనే వచ్చింది అని. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది న్యాయంగా సంపాదించామంటే ఎవ్వరూ నమ్మరు. అన్యాయంగా సంపాదించాడు కనుక ఇంత సొమ్ము వచ్చింది అని అంటారు. అదే సొమ్ము పోయినప్పుడు అన్యాయం సంపాదించాడు అందుకే పోయింది అనుకుంటారు. కానీ మనకి పైన రాసుకుని వస్తాం. మనం ఎవరికో రుణపడి ఉన్నప్పుడు అది వెళ్ళిపోక తప్పదు. కాబట్టి అది పోయినప్పుడు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండి మనం మళ్ళీ ఒక మెట్టి ఎక్కుతాము, మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తాము, పూర్వ వైభోగం మనకి వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో ఉండాలే. కానీ అరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందేంటి మనకి, ఇప్పుడు ఎలాగా అసలు బతకడం ఎలాగా అని అధైర్యపడిపోయి బెంబేలు పడితే వచ్చేవి రోగాలు తప్ప ఇంకా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లస్ మనుషులు కావాలి, ఎవరు మన దగ్గర ఉండరు. కాబట్టి ఎంతటి కష్టమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మనం సాధిస్తామని 100% నమ్మకంతో ఉన్నట్లయితే మళ్ళీ విరాట్ రాజు కొలువు నుంచి బయటికి వెళ్ళిపోయి అర్జునుడు తన రాజ్యముని ఎలా సంపాదించుకున్నాడో మనం తిరిగి మన సంపదలు మనం సంపాదించుకుని మన పూర్వ వైభోగాన్ని తెచ్చుకోగలుగుతాం. అదే బెంబేలు పడిపోయి అధైర్యపడిపోయి ఉన్నట్టయితే రాజ్యాలు ఆస్తులు తర్వాత సంగతి కానీ హాస్పిటల్ పాలవుతాం అనమాట. అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు అని చెప్పి వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియు మాది కాలమొక్క రీతి కడపవలయు. కాలం ఒక్క రీతి, ఇదివరకు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆస్తులు ఉన్నా రాజ్యాలు ఉన్నా ఏమున్నా లేకపోయినా కూడా ఇప్పుడు లేకపోతే ఏమైంది, మొన్నటిదాకా అనుభవించాం కదా, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఫీల్ అవుదాం మనం అని అనుకోవాలి తప్ప అయ్యో అవన్నీ పోయాయి అదంతా పోయింది ఇప్పుడు ఎలాగా మన జీవితం అని మాత్రం ఎవరూ అనుకోకూడదు. విజయుడిమ్ము తప్పి విరటుని కొల్వడా, అసలు ఎంత పెద్ద రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో పడిన వాళ్ళకంటే మన ఆస్తులు ఎంత, మనం ఎంత, అది పోతే మనం మళ్ళీ సంపాదించుకోవడానికి ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంచ పాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా? రాజులు ఏకంగా ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజులే రాజ్యాన్ని పోగొట్టేసుకుని ఆస్తులన్నీ పోగొట్టేసుకుని కట్టు బట్టలతో అడవుల పాలయ్యి పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మారు పేర్లతో వేరే రాజ్యంలో ఊడిగం చేయడానికి కూడా సిద్ధపడి ఎంతోమంది ఇక్కడ దాసీలు పని వాళ్ళతో పనులు చేయించుకున్న అర్జునుడు వేరే రాజు కొడుకులోకి వెళ్ళి పేరు మార్చుకుని నేను ఫలానా అని చెప్పి మార్చుకుని వాళ్ళ రాజ్యంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉండలేదా? అర్జునుడేముంది, పంచపాండవులు చేసింది అదే, ద్రౌపది దాసీగా చేసింది. ఇంత రాజ్యాన్ని ఉన్న వాళ్ళే వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఏముంది, ఏదన్నా దొంగతనం జరిగి మొత్తం ఆస్తి ఎవరన్నా తీసుకెళ్ళిపోయినా మొత్తం అయితే తీసుకెళ్ళిపోలేరు కదా, ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకెళ్తారు, విలువైన వస్తువులు ఏవో తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మన ఇల్లు కాలిపోయిన వాళ్ళు, వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళేం చేయాలి, అందుకే వాళ్ళతో పోల్చుకొని అరే వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం, మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. లేదా పూర్తిగా మనకే అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఓకే రైట్, ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసింది, ఎవరూ చేసింది కాదు కదా ఇది, ఓకే రైట్ 4 రోజులు మనం సర్దుకుందాం, 5వ రోజు నుంచి మన పని మనమే మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ మన సంపాదన మనది, మన తిండి మనది, మన పనులు మనకే ఉంటాయి అనుకుని ఉండాలే తప్ప అర్జునుడు అంతటి వాళ్ళు, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేసి వేరే రాజ్యాలలో పేర్లు కూడా చెప్పుకోకుండా మారు పేర్లతో వాళ్ళకి దాసీలుగా పనిచేసిన వైనంతో చూసుకుంటే మనం ఎంత ఉండలేదా? అట్లే విరటుని కొలువు యందు ఉండలేదా? అర్జునుడు వెళ్ళి విరటుని కొలువులో ఉండలేదు. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు, మనం ఉండే స్థానము, మన గౌరవం కొంచెం తగ్గినప్పుడు, మనకి మర్యాద ఇవ్వనప్పుడు, మనం కోరుకున్నవి మనకి దక్కనప్పుడు, మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన దగ్గర తిన్న వాళ్ళే, మన కింద బతికిన వాళ్ళే మనల్ని హింసించి తూలనాడి మాటలాడి బయటికి
వచ్చేసే పరిస్థితి కల్పించినప్పుడు దిగులును విడిచి స్థానము తప్పినప్పుడు, అలాంటి చోట ఉండలేనప్పుడు మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది కదా, ఆత్మాభిమానం చంపుకుని వాళ్ళతో మాటలు పడుతూ వాళ్ళతోనే వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ ఉండలేం కదా. అలాంటప్పుడు మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు స్థానం అవుతుంది, స్థానచలనం అవుతుంది. ఉన్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత అధికారం, ఇప్పుడున్నంత రిలేషన్ ఏవి కూడా ఉండవన్నప్పుడు ఏం చేయాలట? తన స్థానము తప్పినప్పుడు, ఆ స్థానం వదిలేసి మన ఆత్మాభిమానం కోసం మనం బయటికి వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు, ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉండకపోయినా దిగులును విడిచి, ఆడంబరములను దిగులును విడిచి, అక్కడున్న ఫెసిలిటీసే మళ్ళీ కావాలి అంటే మనకి రావు గనక అవన్నీ పక్కన పెట్టేసి అసలు దిగులు అనేది లేకుండా ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని బాధ ఉంటుంది ఎవరికైనా. కానీ 1 రోజు 2 రోజులు ఆలోచించి మళ్ళీ నిలబడాలి, మళ్ళీ మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి కృషి చేయాలి తప్ప, అరే ఎవరూ లేరు, ఎవరూ నాకు సహాయపడట్లేదు, ఉన్నవన్నీ వదులుకున్నాను అని దిగులు పడుతూ కూర్చున్నట్లయితే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుని, పంచపాండవులంతటి వాళ్ళు రాజ్యాన్ని అంతని వదిలేసి, దాసీలను వదిలేసి వెళ్ళి వేరే కొలువులో దాసులుగా పనిచేశారు. మనం ఎంత? మనకున్న ఆస్తి ఎంత? మనం ఎంత? మన రిలేషన్స్ ఏమున్నాయి అనుకుని మనం మళ్ళీ మనమే ధైర్యం చెప్పుకొని మన ఆత్మాభిమానం వదులుకోము కనుక మన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చి మళ్ళీ మనం ఏదో ఒక పని మొదలుపెట్టి మన స్థానంలో మనం నిలబడాలి. ఏ స్థానం నుంచి మనం బయటకు వచ్చామో ఆ స్థానం కంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించినప్పుడు అందరూ ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, అందరూ బాగున్నారు కదా. మళ్ళీ ఒక కమ్మటి పద్యము, తియ్యటి పద్యము, వేమన గారి పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మరో తియ్యటి పద్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ పద్యం ఏమిటో ఒకసారి చూసేద్దామా? ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని కాలమొక్కరీతి కడపవలయు, విజయుడిమ్ముదప్పి విరటుని కొల్వడా, విశ్వదాభిరామ వినురవేమ. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. ఒక్కసారి ఈ పద్యం చూసి పద్యం రాసేసుకుని తర్వాత భావం కూడా చూసేద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియుమాని. కాలమొక్క రీతి కడపవలె. విజయుడిమ్ము దప్పి విరటుని కొల్వడా. విజయుడు దప్పి విరటుని కొల్వడా. విశ్వదాభిరామ
విజయుడిమ్ము దప్పి విరటుని కొలవడా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. సమస్త సంపదలిచ్చునట్టి, భోగములన్నా సంపదలన్నా ఒకటి. పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా. సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పంచపాండవులందుగల అర్జునుడు పంచపాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువు యందు ఉండలేదా. విరటుని కొలువు యందు ఉండలేదా. అట్లే మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు ఆడంబరములను దిగులును విడిచి ఆడంబరములను దిగులును విడిచి ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బెంబేలు ఎత్తిపోకూడదు అనమాట. ఏంటి మనకి ఇన్ని కష్టాలు వచ్చేసాయి, ఇల్లు సీజ్ చేశారేంటి, ఆస్తులన్నీ తీసేసుకున్నారేంటి గవర్నమెంట్, ఏంటి మనం రోడ్డు మీద పడిపోయాం అని బెంబేలు ఎత్తిపోకుండా మళ్ళీ మనం గెలుచుకుంటాం, మళ్ళీ మనం సంపాదించుకుంటాం అనే ధైర్యంతో, చెట్టు కింద అయినా సరే ఎంతో ధైర్యంతో, సాహసంతో, దిగులు పడిపోకూడదు, దిగులు పడి బెంబేలు ఎత్తిపోకుండా ఎంతో ధైర్యంతో ఉండాలట. దిగులుని విడిచి ఏదో ఒక విధముగా
ధైర్యముగా కాలము గడపవలెను. ధైర్యంగా కాలం గడపాలి కానీ భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎలాగ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మన మైండ్ పాడు చేసుకోకూడదు అనమాట. అనుకునేవాళ్ళు ఎలాగైనా అనుకుంటారు. నువ్వు సంపాదించినప్పుడు అరే ఎంత వచ్చిందిరా ఇంత సొమ్ము, ఎవరినో తొక్కేస్తేనే వచ్చింది అని. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది న్యాయంగా సంపాదించామంటే ఎవ్వరూ నమ్మరు. అన్యాయంగా సంపాదించాడు కనుక ఇంత సొమ్ము వచ్చింది అని అంటారు. అదే సొమ్ము పోయినప్పుడు అన్యాయం సంపాదించాడు అందుకే పోయింది అనుకుంటారు. కానీ మనకి పైన రాసుకుని వస్తాం. మనం ఎవరికో రుణపడి ఉన్నప్పుడు అది వెళ్ళిపోక తప్పదు. కాబట్టి అది పోయినప్పుడు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉండి మనం మళ్ళీ ఒక మెట్టి ఎక్కుతాము, మనం మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తాము, పూర్వ వైభోగం మనకి వస్తుంది అనే నమ్మకంతో ధైర్యంతో ఉండాలే. కానీ అరే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందేంటి మనకి, ఇప్పుడు ఎలాగా అసలు బతకడం ఎలాగా అని అధైర్యపడిపోయి బెంబేలు పడితే వచ్చేవి రోగాలు తప్ప ఇంకా వాటికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ కావాలి, ప్లస్ మనుషులు కావాలి, ఎవరు మన దగ్గర ఉండరు. కాబట్టి ఎంతటి కష్టమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ మనం సాధిస్తామని 100% నమ్మకంతో ఉన్నట్లయితే మళ్ళీ విరాట్ రాజు కొలువు నుంచి బయటికి వెళ్ళిపోయి అర్జునుడు తన రాజ్యముని ఎలా సంపాదించుకున్నాడో మనం తిరిగి మన సంపదలు మనం సంపాదించుకుని మన పూర్వ వైభోగాన్ని తెచ్చుకోగలుగుతాం. అదే బెంబేలు పడిపోయి అధైర్యపడిపోయి ఉన్నట్టయితే రాజ్యాలు ఆస్తులు తర్వాత సంగతి కానీ హాస్పిటల్ పాలవుతాం అనమాట. అలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు అని చెప్పి వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఇమ్ముదప్పు వేళ నెమ్మెలెన్నియు మాని కాలమొక్క రీతి కడపవలయు. కాలమొక్క రీతి, ఇదివరకు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలి. ఆస్తులు ఉన్నా రాజ్యాలు ఉన్నా ఏమున్నా లేకపోయినా కూడా ఇప్పుడు లేకపోతే ఏమైంది, మొన్నటి దాకా అనుభవించాం కదా, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా, ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో ఫీల్ అవుదాం మనం అని అనుకోవాలి తప్ప అయ్యో అవన్నీ పోయాయి అదంతా పోయింది ఇప్పుడు ఎలాగా మన జీవితం అని మాత్రం ఎవరూ అనుకోకూడదు. విజయుడిమ్ము తప్పి విరటుని కొల్వడా, అసలు ఎంత పెద్ద రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో పడిన వాళ్ళకంటే మన ఆస్తులు ఎంత, మనం ఎంత, అది పోతే మనం మళ్ళీ సంపాదించుకోవడానికి ఎంత. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పంచ పాండవులందుగల అర్జునుడు తమ రాజ్యమును సంపదలను కోల్పోయి విరటుని కొలువుయందు ఉండలేదా. రాజులు ఏకంగా ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజులే రాజ్యాన్ని పోగొట్టేసుకుని ఆస్తులన్నీ పోగొట్టేసుకుని కట్టు బట్టలతో అడవుల పాలయ్యి పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మారు పేర్లతో వేరే రాజ్యంలో ఊడిగం చేయడానికి కూడా సిద్ధపడి ఎంతోమంది ఇక్కడ దాసీలు పని వాళ్ళతో పనులు చేయించుకున్న అర్జునుడు వేరే రాజు కొలువులోకి వెళ్ళి పేరు మార్చుకుని నేను ఫలానా అని చెప్పి మార్చుకుని వాళ్ళ రాజ్యంలో పనులు చేయడానికి సిద్ధంగా ఉండలేదా. అర్జునుడేముంది, పంచపాండవులు చేసినది అదే, ద్రౌపది దాసీగా చేసింది. ఇంత రాజ్యాన్ని ఉన్న వాళ్ళే వాళ్ళు అలా చేసినప్పుడు మనం ఏముంది, ఏదన్నా దొంగతనం జరిగి మొత్తం ఆస్తి ఎవరన్నా తీసుకెళ్ళిపోయినా మొత్తం అయితే తీసుకెళ్ళిపోలేరు కదా, ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకెళ్తారు, విలువైన వస్తువులు ఏవో తీసుకెళ్ళిపోతారు, అంతే కదా. మన ఇల్లు కాలిపోయిన వాళ్ళు, వరదలు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళు, వాళ్ళేం చేయాలి, అందుకే వాళ్ళతో పోల్చుకొని అరే వాళ్ళు ఏమైపోయి ఉంటారు అప్పుడు, ఇప్పుడు మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నాం, మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. లేదా పూర్తిగా మనకే అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఓకే రైట్, ఏం చేస్తాం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసింది, ఎవరూ చేసింది కాదు కదా ఇది, ఓకే రైట్ 4 రోజులు మనం సర్దుకుందాం, 5వ రోజు నుంచి మన పని మనమే మొదలు పెట్టుకుంటాం, మళ్ళీ మన సంపాదన మనది, మన తిండి మనది, మన పనులు మనకే ఉంటాయి అనుకుని ఉండాలే తప్ప అర్జునుడు అంతటి వాళ్ళు, పంచపాండవులు అంతటి వాళ్ళు రాజ్యాన్ని వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేసి వేరే రాజ్యాలలో పేర్లు కూడా చెప్పుకోకుండా మారు పేర్లతో వాళ్ళకి దాసీలుగా పనిచేసిన వైనంతో చూసుకుంటే మనం ఎంత ఉండలేదా. అట్లే విరటుని కొలువు ఎందు ఉండలేదా, అర్జునుడు వెళ్ళి విరటుని కొలువులో ఉండలేదు, అట్లే
మనుష్యుడు తన స్థానమును తప్పినప్పుడు, మనం ఉండే స్థానము, మన గౌరవం కొంచెం తగ్గినప్పుడు, మనకి మర్యాద ఇవ్వనప్పుడు, మనం కోరుకున్నవి మనకి దక్కనప్పుడు, మనం హెల్ప్ చేసిన వాళ్ళే, మన దగ్గర తిన్న వాళ్ళే, మన కింద బతికిన వాళ్ళే మనల్ని హింసించి తూలనాడి మాటలాడి బయటికి వచ్చేసే పరిస్థితి కల్పించినప్పుడు, దిగులును విడిచి స్థానము తప్పినప్పుడు, అలాంటి చోట ఉండలేనప్పుడు మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉంటుంది కదా, ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళతో మాటలు పడుతూ వాళ్ళతోనే వాళ్ళ కిందే ఊడిగం చేస్తూ ఉండలేం కదా. అలాంటప్పుడు మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు స్థానం అవుతుంది, స్థానచలనం అవుతుంది. ఉన్నంత ఫెసిలిటీసు, ఇప్పుడున్నంత అధికారం, ఇప్పుడున్నంత రిలేషన్ ఏవి కూడా ఉండవన్నప్పుడు ఏం చేయాలట? తన స్థానము తప్పినప్పుడు, ఆ స్థానం వదిలేసి మన ఆత్మాభిమానం కోసం మనం బయటికి వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు, ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు, మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఉండకపోయినా దిగులును విడిచి, ఆడంబరములను దిగులును విడిచి, అక్కడున్న ఫెసిలిటీసే మళ్ళీ కావాలి అంటే మనకి రావు కనుక అవన్నీ పక్కన పెట్టేసి, అసలు దిగులు అనేది లేకుండా ఏదో ఒక విధముగా ధైర్యముగా కాలము గడపవలెను. బయటికి వచ్చాం కదా, ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అని బాధ ఉంటుంది ఎవరికైనా. కానీ 1 రోజు 2 రోజులు ఆలోచించి మళ్ళీ నిలబడాలి, మళ్ళీ మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి కృషి చేయాలి తప్ప, అరే ఎవరూ లేరు, ఎవరూ నాకు సహాయపడట్లేదు, ఉన్నవన్నీ వదులుకున్నాను అని దిగులు పడుతూ కూర్చున్నట్లయితే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం గుర్తు తెచ్చుకుని, పంచపాండవులంతటి వాళ్ళు రాజ్యాన్ని అంతని వదిలేసి, దాసీలను వదిలేసి వెళ్ళి వేరే కొలువులో దాసులుగా పనిచేశారు. మనం ఎంత, మనకున్న ఆస్తి ఎంత, మనం ఎంత, మన రిలేషన్స్ ఏమున్నాయి అనుకుని మనం మళ్ళీ మనమే ధైర్యం చెప్పుకొని మన ఆత్మాభిమానం వదులుకోము కనుక మన ఆత్మవిశ్వాసంతో పైకొచ్చి మళ్ళీ మనం ఏదో ఒక పని మొదలుపెట్టి మన స్థానంలో మనం నిలబడాలి. ఏ స్థానం నుంచి మనం బయటికి వచ్చామో ఆ స్థానం కంటే ఉన్నత స్థాయికి వెళ్ళి చూపించినప్పుడు అందరూ ఎవరైతే మనల్ని వద్దనుకున్నారో వారందరూ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినా రాకపోయినా కూడా నో ప్రాబ్లం అని వేమన గారు చెప్తున్నారు.